హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్లీ నేనైతే వ్యాగనర్ కార్ తీసుకున్నాను కదా, తీసుకొని 2 months అయితే అవుతుంది. నేను మా బ్రదర్ కలిసి బయటికి అయితే వెళ్ళాము. వెళ్తూ ఈ కార్ గురించి కొంత కాన్వర్జేషన్ అయితే నడిచింది. ఈ కార్ ఎప్పుడు తీసుకున్నాము, కార్ ఈఎంఐ ఎంత పడుతుంది, ఇప్పటి వరకు ఎంత బిజినెస్ చేసామని చెప్పి ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాను. అంటే మేము మాట్లాడుతూ రికార్డ్ చేసి పెట్టాను. ఎవరైతే ఈ వ్యాగనర్ కార్ ట్యాక్సీలో తీసుకోవాలనుకుంటున్నారో, ఈ బిజినెస్ చేయాలి అంటే మీన్ బిజినెస్లోకి వచ్చి ఎంతో కొంత ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకి మా కాన్వర్జేషన్ అయితే యూజ్ అవుతుంది, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేసాము, మన ఛానల్లో అప్లోడ్ చేసాము. కార్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 2 months అవుతుంది. ఈ 2 monthsలో ఊబర్లో ఎంత ఎర్నింగ్ చేసినా, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్ చేసినా, ఇప్పటి వరకు ఈ కార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని గురించే డిస్కషన్ చేశాను. సో ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము. సో యాక్చువల్లీ కార్ నేనే తీసుకున్నా, బట్ ఏంటంటే కార్ మా అన్నయ్య కోసం తీసుకున్నా. సో ఈ కార్ నేను నడిపింది తక్కువనే, మా అన్నయ్య నడిపిందే ఎక్కువ. సో ఈయన కోసమే ఈ కార్ తీసుకుంది, ఎస్పెషల్లీ ట్యాక్సీ కోసం. సో మీకు బాగా గుర్తుందో లేదో, నా ఛానల్లో ఒక పోర్టర్ రివ్యూ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మా బ్రదర్ అయితే ఉంటారు. సో తను చాలా స్ట్రగుల్ చేయండు. సో బైక్తో పోర్టర్ చేసి, ఓలా ఊబర్ చేసి, సో చాలా స్ట్రగుల్ చేస్తుండే, బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుండే. సో నేను బాగా ఆలోచించాను, మా అన్న కింద నేనేం చేయగలను అనుకుని. సో ఒక కార్ కొనేసి మా అన్నకి ఇద్దాం, ఓలా ఊబర్ నడిపించుకుంటాడు, ఎంతో కొంత ఎర్నింగ్స్ వస్తాయి, సో ఈఎంఐ కట్టుకొని కార్ నడిపించుకుంటాడు అని చెప్పేసి అదే ఉద్దేశంతో మా అన్నయ్య కోసం అయితే ఈ కార్ని తీసుకున్నాము. సో మా అన్నయ్య ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ మీతో షేర్ చేయించుకుంటాను. అన్నయ్య చెప్పరా అన్నయ్య, ఇంతకుముందు బైక్లో చేసేవాడివి, ర్యాపిడో అలా చేసావు, పోర్టర్ చేసావు, ఇంకా వేరే దగ్గర కూడా డ్రైవర్ కింద కూడా వర్క్ చేసావు నువ్వు. అవును. సో నీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకో. అలాగే కొత్త వాళ్ళు చాలామంది ఉంటారు అన్నయ్య, ఈ కార్ కొందాము అంటే కార్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇందులో బిజినెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది మా అన్నయ్య ఎక్స్పీరియన్స్ మాత్రమే. కార్ కొనడం కొనకపోవడం అది మీ ఇష్టం. నేను ఎవరిని సజెషన్ చేయట్లా, కార్ కొనుక్కోండి, ఈ బిజినెస్లోకి రండి అని చెప్పి మిమ్మల్ని సజెషన్ చేయట్లా, ఓకేనా? సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దాము. సో 2 months అవుతుంది దగ్గర కార్ తీసుకొని. ఈ 2 monthsలో కార్ నా దగ్గర కంటే మా అన్నయ్య దగ్గరే ఎక్కువగా ఉంది. ఈ కార్ కొనకపోయే ముందు నువ్వు బైక్ నడిపించేవాడివి, పోర్టర్ నడిపించావు, ఓలా నడిపించావు, ఊబర్ నడిపించావు. అవును. సో ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఒక రోజుకి 1000-1500 రావాలంటే ఎంతసేపు వర్క్ చేస్తుండే, నీ బాడీ పెయిన్స్ అసలు అవన్నీ ఎలా ఉంటుండే? టైమింగ్స్ పక్కన పెడితే మనకి కార్ కంటే బైక్ మీద చాలా హార్డ్గా ఉండేది వర్క్. ఎందుకంటే కూర్చోడానికి సరిగ్గా ఉండేది కాదు కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుండే. చాలా నైట్ అండ్ డే నైట్ ఎండకి వానకి తడిచి చాలా అయితే ఇబ్బంది పడ్డా. అప్పుడు ఎంత వస్తుండే నార్మల్గా అయితే ఒక రోజంతా వెహికల్లో డ్రైవ్ చేసి ఎర్నింగ్ చేస్తే? నాకు వన్ డే వచ్చేసి 1000 నుండి 1500 లోపల వచ్చేది. పెట్రోల్ పోయి అంటే నాకు ఒక 1200 ఇట్లా మిగిలేది. 1200 1000 మిగిలేదు డైరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం కార్ కొన్నాం కదయ్యా, ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? అంటే అది బెటర్ అనిపిస్తుందా, ఇది బెటర్ అనిపిస్తుందా? ఇందులో కార్లో అయితే కూర్చొని చక్కగా డ్రైవ్ చేసుకోవచ్చు. బైక్లో అయితే కూర్చోడానికి అవ్వదు, ఏమవ్వదు. బ్యాక్ పెయిన్ వస్తే పోనీ కాసేపు పడుకుందామన్నా సరే పడుకోవడానికి అవ్వదు. సో లేదంటే బైక్ మీద వెళ్తే మళ్ళీ రూమ్కి వచ్చేయాలి పడుకోవడానికి. సో కార్లో అనుకో నీకు ఓపుకున్నంత వరకు నువ్వు చేస్తావు, లేదనుకో కాసేపు ఎక్కడో చెట్టు కింద అక్కడ ఆపేసి పడుకుని ఉంటావు. సో అది నెక్స్ట్ అమౌంట్ పరంగా వచ్చేసి అందులో దానికి తగ్గట్టు దానికి వచ్చేది, దీనికి తగ్గట్టు అయితే దానికి మించే వస్తుంది నాకైతే. ప్రెజర్ ఎలా ఉంది? ప్రెజర్ అయితే అది మన ఇష్టం. ఇప్పుడు కంప్లీట్గా కార్ అయితే డౌన్ పేమెంట్ పెట్టి కార్ మేము తీసుకున్నాం, బట్ ఈఎంఐ ఎవ్రీ మంత్ ఈఎంఐ మా అన్నయ్య పే చేస్తున్నాడు. సో ఈఎంఐకి నాకు సంబంధం లేదు. సో ఈ కార్ చెప్తున్నాం కదా, కార్ తీసుకున్నది మేమే, కానీ ఎస్పెషలీ 80-90% మా అన్నయ్య కోసమే కార్ తీసుకున్నాము. సో తను ఓలా ఊబర్లో నడిపించుకొని ఎంతో ఎర్నింగ్ చేసుకోవాలి అనేసి. సో మరి నేనే నడిపించుకోవచ్చు కదంటే నాకు వీడియో చేసినప్పటికే టైం సరిపోవట్లే, ఇంకెప్పుడు నేను వచ్చి ట్యాక్సీ నడిపించేది, అంత టైం నాకు లేదు. సో మా అన్నయ్యకి రారా వీడియోలో చేద్దాము, వీడియో వెనకాల నాతో వచ్చి వీడియో చెయ్యు అంటే, లేదు తమ్ముడు నాకు వీడియో మీద ఇంట్రెస్ట్ లేదురా అంటున్నాడు. సో నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నాను, అందుకోసమే మా అన్నయ్య కోసం ఈ కార్ తీసుకున్నాము. మీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటున్నా. ఓకే అన్న, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎంత పడుతుంది మనకి? 18,000 ఎంత పడుతుంది? 17,000 పడుతుంది. 17,000 పడుతుంది కదా. ప్రతి నెల 17,000 ఈఎంఐ పెట్టుకున్నాం. ఎన్ని మంత్స్ పెట్టుకున్నాం గుర్తులేదు కరెక్ట్గా. 4 years 4 years 48 months. 4 years 48 months పెట్టుకున్నాం కదా. ఓకే, సో ఇబ్బంది అనిపిస్తుందా? ఈఎంఐ కట్టలేనేమో, బడ్జెట్ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుందా?
మనం కారు తీసుకోక ముందు అయితే చాలా టెన్షన్ అయితే పడ్డాను. కారు తీసుకున్నాక మేనేజ్ చేసేవచ్చు, సింపుల్గా మేనేజ్ చేసేవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, నాకు ఇబ్బంది అనేది ఏమీ లేదు, టెన్షన్ కూడా లేదు. ఇప్పుడు 17,000 ఈఎంఐ కట్టాలంటే ప్రతిరోజు నువ్వు ఎంత తీయాలి? 600 తీసి సరిపోతుంది తమ్ముడు. 600 తీస్తే సరిపోద్ది. ఓకే, సరిపోతుంది. 17,000 ఈఎంఐ కట్టాలంటే ప్రతిరోజు మనం 600 కట్టాలి కదన్నా. ఐ మీన్ 600 పక్కకి తీయాలి. సో మరి ఎంత బిజినెస్ చేయాలి ఒక రోజులో? నువ్వు ఎంత బిజినెస్ చేస్తున్నావు ప్రతిరోజు? ఈఎంఐకి క్లియర్ చేసుకోవాలనుకుంటే డైలీ మనకి 2000 నుండి 2500 చేసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే, నీకు ఫర్దర్గా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులకి ఇంకా సేవింగ్స్ కావాలి అనుకుంటే ఇంకా ఆపై చేసుకోవచ్చు. నార్మల్గా నీ లెక్క చెప్పు, నువ్వు ఎలా రోజుకి ఎంత ఎర్నింగ్ చేస్తున్నావు, దేన్ని ఎంత ప్లాన్ చేసుకుంటున్నావు, వచ్చిన మనీ ఇంటి ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు నాకు చెప్పు కొంచెం. నాకు టెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఈఎంఐ క్లియర్ అయితే సరిపోతుంది అనుకున్నట్టు నేను వర్క్ అయితే చేసుకుంటున్నా. 2000 నుండి 3000 వరకు. ఓకే, ఈ మధ్యలో 2000 నుంచి 3000 మధ్యలో ఎర్నింగ్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఈ 2000 నుంచి 3000 ఎర్నింగ్ చేయాలంటే ఎన్ని గంటలు స్టార్ట్ అవుతున్నావు, ఎన్ని గంటలకి రిటర్న్కి వస్తున్నావు, అసలు ఎన్ని గంటలు లాగిన్లో ఉంటున్నావు నువ్వు? లాగిన్లో వచ్చేసి 12 అవర్స్ ఉంటున్నా. 12 అవర్స్ ఉంటున్నావు. 12 అవర్స్. ఓకే, మార్నింగ్ ఏ టైంలో స్టార్ట్ అవుతావు? మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 15 అవర్స్ అనుకుంటా. నైట్ వచ్చేసప్పటికి మరి ఇంకా ఎక్స్ట్రా చేయాలనుకుంటే 8 to 9 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 12 అవర్స్ వర్క్ చేస్తే నీకు 3000 వస్తున్నాయా 2500? 12 అవర్స్ 2000 వస్తాయి. 2000 అంటే అన్ని సిఎన్జి పెట్రోల్ అన్ని తీసేసా ఓన్లీ 2000 వస్తున్నాయి. వాటితో కలిపితే పోతే 2500 ఇలా వస్తాయి. ఈరోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యావన్నా ఒక 5 o'clockకి, ఈవినింగ్ 5 వరకు చేసినావు, 12 అవర్స్ చేసినావు. 12 అవర్స్లో 3000 వచ్చాయి అనుకో. 3000లో నీకు మెయింటెనెన్స్కి ఎంత పోతుంది? మెయింటెనెన్స్ అంటే ఆ రోజు పెట్రోల్ లేదా సిఎన్జికి ఎంత పోతుంది, నీ ఫుడ్కి, నీ కార్ ఈఎంఐకి పోయి నీకు ఎంత మిగులుతుంది? నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నావు నాకు చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్జికి 750 పోతుంది. 750 800. ఓకే, 800 రూపీస్ సిఎన్జి. 800 రూపీస్ సిఎన్జి పోతుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు 800 రూపీస్ సిఎన్జి కొట్టేస్తే పోతుంది. ఎంత ఎర్నింగ్స్ వస్తుంది మనకి? ఎర్నింగ్స్ కొన్ని రోజులు బిజినెస్ తగ్గట్టు ఉంటుంది. కొన్ని రోజులు 3000 వస్తుంది, కొన్ని రోజులు 2500 వస్తుంది, కొన్ని రోజులు 2000 వస్తుంది. ఓకే, మరి మన రోజులు బాగోకపోతే 1500 1000 కూడా వస్తుంది. ఓడి అమ్మ, ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 3000 రావచ్చు, 1000 రావచ్చు, 1500 కూడా రావచ్చు. అంటే బిజినెస్ పట్టించే అంతే. డైలీ వస్తుంది మనం చెప్పలేం కదా. అవును అవును. సో కొన్నిసార్లు నాకు బిజినెస్ రాకపోతే అంటే ఈ లొకేషన్ నుండి ఇంకా వేరే లొకేషన్కి, ఆ లొకేషన్ నుంచి ఇంకా లొకేషన్, ఇలా తిరుగుతూ ఉన్నప్పటికీ సిఎన్జి అయిపోతుండే. సో టైం అయిపోతుంది, బుకింగ్స్ ఏం రావు. సో దానివల్ల తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, తక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, సిఎన్జి పోతుంది. సో అలా చెప్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు 800 సిఎన్జి ఒక రోజుకి తీస్తావు. ఓకే, నెక్స్ట్ ఈఎంఐ ఉంది. ఈఎంఐ వచ్చి 600 ఉంటుంది. 600 ఈఎంఐ 600 పోతుంది. ఓకే, సో అది 8 + 6 1400 పోతుంది. 1400 పోతుంది. సో నాకు నేను ఎలా అనుకుంటానంటే మినిమం నాకు 2500 వస్తే చాలు. మనకి మరీ ఎక్కువ సేవింగ్స్ లేకపోయినా మనకి ఈఎంఐ క్లియర్ అయిపోతే అవును చాలు అనుకుంటాను నేనైతే, అంతే. సో ఇప్పుడు 2500 వస్తే నీకు 1500 ఈ మెయింటెనెన్స్కి పోతుంది ఒక రోజుకి. అవును, నీకు 1000 రూపాయలు మిగులుతుంది. సో నువ్వు డైలీ 2500 చేస్తావు. ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి ఎర్నింగ్స్ బాగుంటే 3000 చేస్తావు. 3000 వస్తాయి అంతే. ఓకే, నా టార్గెట్ మాత్రం 3000 పెట్టుకుంటావు. టార్గెట్ నేను 3000 చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ అన్న, ఇంతకుముందు ఎప్పుడు నీ కార్ మీద ఓలా ఊబర్ చేయలేదా? చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు నువ్వు కొత్తోడు కాబట్టి నీకు తక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయా, లేకపోతే అందరికీ ఇంతే వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు 12 అవర్స్ వర్క్ చేస్తున్నావు, 12 అవర్స్లో 2500, 3000, 2000 చెప్తున్నావు. సో కొంతమంది 12 అవర్స్లో ఇంకా ఎక్కువ కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు సీనియర్టీ, ఏ టైంలో వెళ్తే వస్తాయి, ఏ టైంలో వెళ్ళకపోతే రావు అనేది నీకు ఐడియా ఉంటుంది. కానీ నీకు వచ్చినట్టు నేను అదే టైంలో ఫాలో అయినా నాకు రావట్లేదు. అవును. సో నెక్స్ట్ ఏంటంటే మనం వెళ్ళే రూటు, ఏ లొకేషన్ ఫస్ట్ ఆల్ గుర్తుండాలి, ఏరియా గుర్తుండాలి. ఆ ఏరియాకి వెళ్తే రైడ్లు వస్తాయా రావా అది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ లో నేను ఒక రైడ్ తీసుకున్నానంటే ఆ ఏరియాకి వస్తాయా రాదు నాకు తెలియదు, తీసుకుంటానే బడ్జెట్ అందులో రైడ్ అమౌంట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. అవును, అప్పుడు నేను తీసుకుంటాను. కానీ ఆ ఏరియాకి వెళ్ళాక అక్కడ రైడ్లు వస్తాయో లేదో నాకు తెలియదు. అవును. సో అక్కడికి వెళ్ళాక కొంతసేపు వెయిట్ చేయవలసి వస్తుంది, లేదంటే అక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళవలసి వస్తుంది.
సో ఇలా ఇప్పుడు నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసుకున్న రైడ్ పర్ఫెక్ట్గా తీసుకుంటావు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాకి వెళ్తే రిటర్న్ బుకింగ్స్ వస్తాయా రావా, ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంటుందా లేదా అనేది నీకు ఐడియా ఉంటుంది. ఓకే, అంటే కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది పడతారు అంటే కొన్ని రోజులు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ఆ ఏరియా నీకు ఐడియా ఉన్నంత వరకు ఒక 2 months వరకు నీకు ప్రాబ్లం ఉంటుంది కొత్త వాళ్ళకి. ఓకే, ఒక 2 months వరకు ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కారు కొనిచ్చింది కదా, కొనిచ్చిన తర్వాత ఈ 2 monthsలో నువ్వు ఎంత ఎర్నింగ్ చేసినావు, అంటే ప్రాఫిట్ ఎంత నీకు? ప్రాఫిట్ నాకు మిగిలింది 50,000. 50,000 2 EMI కట్టగా నీకు 50,000 ఖర్చులు అన్నీ పోగా 50,000 అయితే మిగిలింది. 50,000 మిగిలింది. ఇంకోటి అన్నయ్య, చాలా రోజుల నుంచి చాలామంది చెప్తున్నారా ఈ సిఎన్జి కారు పికప్ ఉండదు, ఇనీషియల్ పికప్ ఉండదు, కార్లో అంటే మెయింటెనెన్స్ ఎక్కువ, ఇంకొకటి ఏంటంటే ఈ కార్ అనేది డ్రైవింగ్ కండిషన్లో అంత బాగోదు అని అంటున్నారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈ 2 monthsలో నువ్వు ఒక 10,000 kilometers ట్రావెల్ చేసిన దగ్గర అంటే 2 సార్లు ఇచ్చావా సర్వీసింగ్కి? థర్డ్ సర్వీసింగ్ కూడా అయిపోయింది, మొన్న చేసాం. ఓకే, ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. వెహికల్ ఇనీషియల్ పికప్ ఎలా ఉంది, బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ వెహికల్ 2 months నుంచి నడిపిస్తున్నావు అన్న, ఈ 2 monthsలో దగ్గర 10,000 kilometers ట్రావెల్ చేసావు. వెహికల్ కంఫర్ట్ ఎలా ఉంది, నీ రూమ్, లెగ్ రూమ్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఇనీషియల్ పికప్, ఎందుకంటే ఇది సిఎన్జి వెహికల్, ఇనీషియల్ పికప్ ఎలా ఉంది, అప్స్ దగ్గర వెహికల్ ఆగిపోవడం గమనిస్తున్నావా, కంఫర్ట్ కన్వీనియన్స్ ఎలా ఉంది? పికప్ విషయానికి వస్తే పెట్రోల్ కంటే సిఎన్జి కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అప్పు విషయంలో కొద్ది ఇప్పుడు 3rd gearలో పెట్రోల్ పోతున్నాం అనుకో, సిఎన్జిలో 2nd gearలో పోవాలి. ఓకే, సో పికప్ దానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో లెగ్ రూము, బూట్ రూము ఇవి అనుకుంటావా, ఇవి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. నాకైతే 3 or 4 members కస్టమర్స్ అయితే వెహికల్ BS4 కంటే BS6 చాలా అప్డేట్లో ఉన్నది. లుక్ అండ్ కంఫర్ట్ విషయంగా వస్తే చాలా అంటే చాలా బాగున్నది. మేము కూడా ఇలాంటి వెహికల్ చూస్తూ మేము కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది నాకు చెప్పారు. ఓకే, బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది? బ్రేక్ రెస్పాన్స్ బాగానే ఉన్నది. బాగానే ఉంది వెహికల్, ఆగుతుందా మంచిగా? ఆగుతుంది. ఓకే, ఈ వెహికల్ సిఎన్జిలో టాప్ స్పీడ్ ఎంత వెళ్ళినావు నువ్వు? టాప్ స్పీడ్ 120 వెళ్ళా. 120 అంతకంటే వెళ్తుందా లేకపోతే నువ్వు అంతకంటే వెళ్తుంది, నేను వెళ్ళలేదు. ఓకే, ఆ 120లో ఏమైనా అన్స్టేబుల్ అవ్వడం కానీ, వెహికల్ ఏమో కొంచెం ఇట్లా బాడీ స్టేబుల్గా లేకుండా అన్స్టేబుల్ అవడం, బాడీ రోల్ అవడం ఇలాంటివి ఏమైనా గమనించావా? బాడీ రోల్ అంటే లైట్గా ఉంటుంది. లైట్గా ఉంది బాడీ రోల్. ఓకే, ఇప్పుడు చాలామంది ఈ వ్యాగనర్ కార్ ట్యాక్సీ పర్పస్లో తీసుకోవాలి అనుకుంటున్నారు. తీసుకుంటే వాళ్ళు మెయింటెనెన్స్ అవ్వగలరా? తీసుకోవచ్చు అసలు ఈ వెహికల్ని? ట్యాక్సీ పర్పస్లో అయితే ఈ వెహికల్ చాలా పర్ఫెక్ట్. ఓకే, హార్డ్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నీలాగే ప్రతిరోజు ఒక 12 to 13 hours వర్క్ చేసుకుంటే ఒక 3,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎర్నింగ్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ లేదా? ప్రాబ్లమ్స్ ఏం లేదు. నాకు ఒకసారి నీ ఎర్నింగ్ చూపించాను, నా స్క్రీన్ షాట్ చూపిస్తే మన సబ్స్క్రైబర్స్కి అర్థమయ్యేలా నేను చూపిస్తాను. అంటే ఒక నెలలో మా అన్నయ్య 60,000 చేసిందని నేను చూపించుకుంటాను. చూపిస్తాను. సరే, సో ఆ ఎర్నింగ్ స్క్రీన్ షాట్ కూడా నేను చూసేసి ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. 1 monthలో హార్డ్ వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి కంప్లీట్గా. సో హార్డ్ వర్క్ అంటే మరి ఇలాగా కాదు భయ్య, డైలీ మీరు 13 to 14, 15 hours వర్క్ చేస్తేనే ఈ అమౌంట్ అయితే వస్తాయి. మీరు కారు కొని 3-4 hours వర్క్ చేసుకుంటే మీకు ఆ డబ్బులు రావు. మీరు ఆ కార్ మెయింటెనెన్స్ కూడా చేయలేరు. నేను అదే చెప్తున్నా, కార్ కొన్నారంటే కంపల్సరీగా మీరు వచ్చి ఒక 12 to 15 hours వర్క్ చేస్తేనే కార్ ఈఎంఐ తీయగలరు, అలాగే డీజిల్ ఆర్ సిఎన్జి వెహికల్ అదే సిఎన్జి లేదా పెట్రోల్ అమౌంట్ తీయగలరు. తీసి మీరు ఇంటికి ఒక 1,000 to 1,500 రూపీస్ అయితే తీసుకెళ్ళచ్చు. సో ఒక రోజులో 1,000 రూపీస్ అనేది చిన్న అమౌంటే, కానీ నెల మొత్తంలో కౌంటింగ్ చేసుకుంటే 1,500 వేసుకుంటే 45,000 అవుతుంది. 1,000 రూపాయలు అయితే 30,000 అయితే అవుతుంది భయ్య, అవునా కాదా? సో ఈ విధంగా మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇంకా చాలా డౌట్స్ అయితే ఉంటాయి, అవన్నీ మా అన్నయ్యకి అయితే అడుగుతున్నాను. అన్నయ్య నాకు డౌట్ రా. సో నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టాను రా మన కారు మీద. అయితే చాలామంది చెప్తున్నారు అన్నయ్య, కారు మేము బిజినెస్ చేయలేక అమ్ముకుంటున్నాం భయ్య అంటున్నారు. అంటే కారు అమ్ముకునే సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ అయితే సిఎన్జి వెహికల్స్ ఉన్నాయి, దాని మీద అయితే ప్రాఫిట్ అయితే ఉంది. కానీ అమ్ముకునే సిచ్యువేషన్ వస్తుందంటే వెహికల్ అనేది పెట్రోల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక డేలో 2,000 వచ్చింది అనుకో, 1,000 రూపీస్ దానికే పోతుంది, పెట్రోల్కే పోతుంది. దాంట్లో ఇంకా మళ్ళీ ఈఎం తీయాలి, సేవింగ్స్ ఉంటాయి. సో ఆ లెక్కను చూసుకుంటే సో అమ్ముకోవడం తప్ప మరి ఇంకా చాయిస్ అయితే మరి ఇంకేం ఉండదు.
ఓకే, అంటే పెట్రోల్ వెహికల్ అయితే మనం ట్యాక్సీ ప్లేట్ ఈ ట్యాక్సీ ఫీల్డ్లో సర్వే అవ్వలేమా? కష్టమే. ఇప్పుడున్న బిజినెస్లో అంతేం రావట్లేదు ఎర్నింగ్స్. బిజినెస్ కూడా చాలా తక్కువగా ఉన్నది, ఎందుకంటే క్యాబ్ డ్రైవర్స్ ఎక్కువైపోతున్నారు. సో రైడ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, ఒకవేళ సిఎన్జి వెహికల్ అయితేనే మనకి మెయింటెనెన్స్ చేయగలం. ఇప్పుడు పెట్రోల్ అయితే చేయలేము, కష్టమే. సో కార్లు అమ్ముకోవడానికి రీజన్ ఇదే అంటావా, లేకపోతే ఇంకేమైనా ఉంటాయంటావా? సో వేరే రీజన్స్ అంటే ఒకటి వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయలేకపోవడం. ఒక 6 hours 7 hours చేస్తూ ఇంత టైం చేస్తాను అయినా ఎర్నింగ్స్ రావట్లేదు అనుకుని నిరాశ చెందుతూ వెళ్ళిపోతారు. ఇది కూడా ఒక పాయింటే కదా. అంటే ఖచ్చితంగా మరి కారు కొన్నామంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 12 to 15 hours వర్క్ చేస్తేనే మనకైతే ఎంతో కొంత మనీ అయితే మిగులుతాయి. సో కారు కొని మీరు బిజినెస్ చేయకపోతే, వచ్చి వర్క్ చేయకపోతే ఆ కార్ని మీరే కాదు నేను కూడా మెయింటైన్ చేయలేను. సో మెయింటైన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో డబ్బులు బాగా రావాలి. సో డబ్బులు వస్తే కదా మనం మెయింటైన్ చేయగలం. సో డబ్బులు రాకపోవడం వల్లనే కదా మనం ఈ ట్యాక్సీ కార్ కొనుక్కొని మనం పని చేసుకుంటున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. పెట్రోల్ కార్ అయితే మెయింటైన్ చేయలేక అమ్ముకోవచ్చు, అంతే కదా. సో లాస్ట్ టైం నేను కూడా డిజైర్ వెహికల్తో ర్యాపిడో ఊబర్ చేస్తే ఎంత వస్తాయి ఎంత మిగులుతాయి అని చెప్పి డెడికేట్ ఒక వీడియో చేశాను. ఒకటి కాదు 3 వీడియోలు చేశాను. ఆ 3 వీడియోస్లో కూడా నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయో అంతే పెట్రోల్ పోయింది. సో ఈ సిఎన్జి వెహికల్ అయితే అలా కాదు. 800 రూపాయలు సిఎన్జి కొట్టిస్తే 800 సిఎన్జితో ఎంత చెప్పాను ఊబర్లో ఎర్నింగ్స్ ఎంత వస్తాయి? 2000 దాకా రావచ్చా? 2500 వస్తాయా? 2500 వరకు వస్తాయి. 2500 వస్తాయి. సో ప్రాక్టికల్గా నేను కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను 1 full tank సిఎన్జితో 3300 రూపాయలు అయితే ఎర్నింగ్ చేసి చూపించాను. సో ప్రతిరోజు ఇలానే వస్తుందా అంటే దానికి మేమిద్దరము గ్యారంటీ ఇవ్వలేము. ఇంతకుముందు ఇప్పుడు దాకా డిస్కషన్ చేసాం కదా, బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. సో డిఫరెంట్ డేస్లో డిఫరెంట్గా మారుతూ ఉంటుంది బిజినెస్. సో కొన్ని రోజుల్లో బిజినెస్ బాగా ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఒక 10 అవర్స్లోనే మనం దగ్గర 3000 రూపాయలు ఎర్నింగ్ చేయొచ్చు, 4000 రూపాయలు ఎర్నింగ్ చేయొచ్చు. కొన్నిసార్లు 10 అవర్స్ లాగిన్లో ఉన్నా సరే 1500 రూపీస్ ఎర్నింగ్స్ రావడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వచ్చి ప్రతిరోజు 12 hours వర్క్ చేయాలి. అలా 12 hours వర్క్ చేస్తేనే అనుకున్నంత ఎర్నింగ్ మనీ అయితే మన దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు ఆ కార్ని మెయింటైన్ చేయగలం, సిఎన్జి కొట్టించగలం, మనం కూడా ఇంటికి ఎండ్ ఆఫ్ ది డేకి ఒక 1000-1500 రూపాయలు తీసుకెళ్ళగలం. సో ఇవంతా మీకు లాగ్ అనిపించవచ్చు, బట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే యూజ్ అవుతాయి ఈ పాయింట్స్. ఎవరైతే బిజినెస్లోకి వచ్చే ముందు ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. నేను చెప్పానో వేరే వాళ్ళు చెప్పారనో కారు కొనకండి. మీరు కార్ని కొన్ని బిజినెస్ చేయగలం అనుకున్నప్పుడే కార్ని కొనుక్కోండి. కార్ అనేది 1 రూపీ కాదు, 2 రూపీస్ కాదు, దగ్గర 10 lakh ఇన్వెస్ట్ చేయాలి, ఇంక్లూడెడ్ ఇంట్రెస్ట్తో సహా. సో బ్యాంక్లో ఫినాన్షియల్గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఏమి చేయరు. జస్ట్ వాళ్ళకి కావాల్సింది ఇంట్రెస్ట్ మాత్రమే, వడ్డీ కావాలి. సో ఒక 5 లక్షలు తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర లోను, ఆ 5 లక్షలకి 4 yearsకి 2 లక్షలు 2,50,000 వడ్డీయే తీసుకుంటారు. సో అందుకోసమే నేనేం చెప్తున్నానంటే తీసుకునే ముందే, కార్ కొనే ముందే ఆలోచించండి బిజినెస్ చేయగలరా లేదా అనేది. ఇప్పుడు నీకైతే టెన్షన్ ఏమీ లేదన్న, ఒకప్పుడు బైక్తో పోల్చుకుంటే కార్ బెటర్ అనిపిస్తుందా? బెటర్ తమ్ముడు. లేకపోతే బిజినెస్ చేయలేకపోతున్నాను, ఈ ఫీల్డ్ వేస్ట్ అలా ఏమైనా అనిపిస్తుందా? లేకపోతే కొత్తగా తమ్ముడు నాకు ఏమనిపించట్లేదు, పాత అయితే తెలుస్తుంది ఏమంటావా? నాకైతే ఇంతవరకు అలాంటి టెన్షన్ అయితే రాలేదు. కార్ తీసుకోకపోయిన ముందు వరకు ఆ టెన్షన్ ఉండేది. కారు తీసుకున్నాక డైలీ వచ్చే ఎర్నింగ్స్ చూసి పర్లేదు మెయింటైన్ చేసేవచ్చు అని కొద్దిగా ధైర్యం అయితే వచ్చింది. తక్కువ 2500 వచ్చినా సరే నువ్వు మెయింటెనెన్స్ అయిపోగలవు కదా, సర్వైవ్ అయిపోగలవు. 2000 వచ్చినా మనం మెయింటైన్ చేసేవచ్చు, వెహికల్ చేసేయచ్చు కదా. మరి 4000 రావాలి 5000 రావాలి అలాంటి కోరికలు ఏం లేవు కదా నీకు. నేను అదే చెప్తున్నా కదా, ఏంటి మన సేవింగ్ ఖర్చులు లేకపోయినా కారు మెయింటెనెన్స్ వరకు అయితే మనీ అయితే వస్తుంది. ఓకే. సో నాకు ఆ ఒక్కటే, నీకు డైలీ 1000 రూపీస్ వస్తే చాలు ఈ మెయింటెనెన్స్ పోయి, అంతేనా? అంతే. ఓవరాల్గా నెల వచ్చేసరికి 30,000 అయిపోతుంది. ఓకే, అన్ని ఖర్చులు పోయి 30,000 అంటే చాలు కదా. అంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందని 40,000 కావాలి 50,000 కావాలని. మరి అంత కావాలనుకున్నప్పుడు అంతలా వర్క్ చేయాలి. మరి అంతేగా, అంతలా వర్క్ చేసినప్పుడు కిడ్నీలు పోవడం, బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మన ఆరోగ్యాన్ని కోల్పోతాము.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు 20 hours 24 hours. సో ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం, లేదంటే ఇక్కడ మెడ పెయిన్, ఇలా హ్యాండ్స్ పెయిన్ చాలా వస్తాయి, చాలా రకాలు ఉంటాయి. సో హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే మనము వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఈ రోజైనా సంపాదించవచ్చు, రేపైనా సంపాదించవచ్చు, బట్ కోల్పోయిన హెల్త్ని మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోలేము. సో మంచిగా ఉన్నప్పుడే మనం కూడా హెల్త్ని జాగ్రత్తగా హెల్త్ని కేర్ చేసుకోవాలి. సో అందుకోసమనే లిమిటెడ్గా వర్క్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత పని చేసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండగలరు, మీ ఇంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ కార్ నేను ఎందుకోసం కొన్నాను, రీజన్ ఏంటనేది ఇన్ డీటెయిల్గా మీకైతే ఈ వీడియోలో చెప్పాను. సో కార్ కొనడానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య కోసం ఈ కార్ కొన్నాను, ఇంకా అంతే. ఇవాళ మా అన్నయ్య ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేయించుకున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాంత వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.